సంవత్సరాల పోరాటం. సరే, కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి మాకు ఏదో మంచి ఒక ఫ్యాక్టరీని అందజేస్తున్నారని వాళ్ళు మమ్మల్ని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మమ్మల్ని సంప్రదించినప్పుడు, సరే మన భవిష్యత్తుకే కదా మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు పలుమార్లు మీటింగ్ పెట్టినా కూడా మేము ఒప్పుకోకున్నా, తర్వాత మాకు స్థానికులకి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక హామీ ఇచ్చిన తర్వాతనే ఈ భూమి వాళ్ళకి అప్పగించడం జరిగింది. సరే, అప్పగించినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? కోచ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ నిర్మాణంలోకి వచ్చింది. నిర్మాణంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయికి వచ్చినా కూడా మేము చదువుకొని ఉన్నాం, యువకులం. మేము ఇప్పుడు ఏ పని లేక ఈ భూమి మీద వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. మనకు తినడానికి తిండి కూడా ఈ వ్యవసాయ భూమి మాకు ఇచ్చేది. కానీ తర్వాత మాకు నిరుద్యోగం మేము మిగిలిపోయి ఈ వచ్చిన కోచ్ ఫ్యాక్టరీలో మాకు యువకులకు న్యాయం చేయాలంటే మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా స్థానికులకే ఇక్కడ 90% ఉద్యోగాలు తప్పకుండా ఇవ్వాలి. ఖచ్చితంగా 90% మా ఊరికే ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం.